అందరికీ నమస్కారం. నేను మీ కొల్లు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్‌సీపీ కాపు నాయకులను బలి చేస్తున్నాడు. ఎందుకు ఈ మాట అన్నానంటే, అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గాని ఇలా చాలా మంది కాపు నాయకుల్ని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారి పైన దుర్భాషలాడేటట్లు చేస్తున్నారు. ఈ నాయకులు ఆయన తాలూకు ప్రెజర్‌ని తట్టుకోలేకో, లేక మంత్రి పదవులు వస్తాయనో, లేకపోతే ఇంకొకటి వస్తాయనో ఉద్దేశంతోని చంద్రబాబు నాయుడు గారి పైన అంబటి రాంబాబు గారు పరుష పదజాలం వాడటం మరియు లకారంతో తిట్టడం అనేది మంచి పద్ధతి కాదు. దాని వలన సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది తెలుసుకోవాలి. నాయకులైనా వాళ్ళకి ఎవరైతే చెప్తారో వాళ్ళైనా సరే. అయితే చంద్రబాబు నాయుడు గారికి తిట్టడం వలన అక్కడ టీడీపీ కార్యకర్తలు అంబటి రాంబాబు గారి ఇంటి పైన దాడి చేశారు. భౌతిక దాడులు అనేవి ఏ పార్టీ కూడా హర్షించదు. కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్‌సీపీ నాయకులు గత 5 సంవత్సరాలలో చేసినటువంటి పనులన్నీ కూడా భౌతిక దాడులు, పరుష పదజాలం. అంటే వాళ్ళ సిద్ధాంతాలు ఇప్పుడు కూడాను పరుష పదజాలంతో కుటుంబ సభ్యుల్ని మరియు ఆడవారిని తిట్టడం, రౌడీయిజం, గూండాయిజం ఈ గత 5 సంవత్సరాలు కూడా వాళ్ళ వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. ప్రభుత్వం వాళ్ళది లేకపోయినా సరే అదే రౌడీయిజం, అదే గూండాయిజం, అదే పరుష పదజాలం వాడడం అనేది అలవాటు అయిపోయింది వైఎస్ఆర్‌సీపీ నాయకులు చాలా మందికి. ఆ ధోరణిలో చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టారు. దానికి వీళ్ళు దాడి చేయడం జరిగింది. అది కరెక్ట్ కాదు దాడి చేయడం అనేది. అయితే ఈ దాడిలో కాపులు ఎందుకు యాడ్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు లాగుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఒక కాపులకు ఒక్కరే నాయకుడు కాదు. ఆయన అన్ని కులాలకి, అన్ని మతాలకి నాయకుడు. ఇప్పుడు అంబటి రాంబాబు కుమార్తె గాని, వైఎస్ఆర్‌సీపీ నాయకుల్లో కొంతమంది గాని పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు మీరు బూతులు లకారంతో. పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ మెంబర్స్ గాని మిగతా ఆడవాళ్ళకి చాలా మందికి మీరు బూతులు తిట్టారు. ఇప్పుడు సందీప్ పైన, వీర మహిళల పైన ఎన్నో దాడులు చేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అప్పుడు ఏమయ్యారు ఈ కాపులు? ఇప్పుడు కాపులు గుర్తొచ్చారా? మీరు తప్పులు చేసి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకుండా ఇప్పుడు కాపుల మీదకి ఎందుకు రుద్దుతున్నారు? వైఎస్ఆర్‌సీపీ నాయకులు చాలా మందికి అలవాటు అయిపోయింది. ఏదైనా ఇష్యూ రేజ్ చేస్తారు అంటే కల్తీ లోటును డైవర్ట్ చేయడం కోసమని మీరు ఈ పరుష పదజాలం వాడి టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసం మీరు ఈ వరుస బూతులతో తిట్టించడం, జోగి రమేష్ కానీ వీళ్ళకి ఇంకా ఎప్పుడు మారుతారు మీరు నాకు అర్థం కావట్లేదు. మీరు తప్పు చేసి అది కాపు కులం మీద రుద్దకండి. మీరు కరెక్ట్ గా ఉంటే కాపులు సపోర్ట్ చేస్తారు. మీరు నోటుకు వచ్చినట్లు మాట్లాడితే ఎలా అవుతుంది? మీరు ఒక ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు, ప్రతినిధిగా మీరు పనిచేసిన వాళ్ళు. మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు కదా, వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది? మనకనేటప్పుడు అవతల ఫ్యామిలీ కూడా అంతే బాధ అనిపిస్తుంది. కాబట్టి మీ పర్సనల్ ఎజెండాను పెట్టుకొని కాపు కులానికి రుద్దకండి, పవన్ కళ్యాణ్ గారికి రుద్దకండి. పవన్ కళ్యాణ్ గారికి తిట్టినప్పుడు మీరు ఏమయ్యారు? ఈ కాపు కులస్తులు అందరూ కలిపి, ఈ వైఎస్ఆర్‌సీపీ కాపు నాయకులు అందరూ కూడా ఏమయ్యారు? దయచేసి మనం పద్ధతిగా ఉంటే మన కులపోలందరూ కూడా సపోర్ట్ చేస్తారు. మనం హద్దులు మీరు ప్రవర్తిస్తే ఎవరు ఏం చేయలేరు. సో భౌతిక దాడులకు కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అది ఏ పార్టీ అని అవ్వచ్చు. దానికి చట్టరీత్యా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటుంది లా అండ్ ఆర్డర్ ప్రకారం. దయచేసి ఎక్కడైనా సరే ఏ పార్టీ వాళ్ళు అయినా సరే నాయకులు ముందుకు మారండి. మన ప్రజాస్వామ్యంలో ఉండేటప్పుడు నోటుకు వచ్చినట్లు మాట్లాడకూడదు. ఫస్ట్ అలా అని మాట్లాడారు కదా భౌతిక దాడులు చేయకూడదు. ఎప్పుడైనా ప్రతి విమర్శ అనేది కూడా ఒక సిద్ధాంతపరంగా పరిపాలన విధంగా మాత్రమే ఉండాలి తప్ప, పరిపాలన పరంగా మాత్రం ఉండాలి తప్ప ఇంట్లో మహిళలకు లేకపోతే పర్సనల్ గా క్యారెక్టరైజేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు.